అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా అక్క అండ్ బావ అనేది అవుట్ సైడ్ వెళ్ళామంట. నైట్ 10 గంటలకు వెళ్ళాము, 10కి. సో ఇక్కడ మా ఏరియాలో అయితే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అందరూ బైక్స్ అనేది పార్క్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బైక్స్ ఉన్నాయో. సో ఇంకా మా బైక్ అనేది తెచ్చుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడ వెళ్తున్నాం, ఏం తిన్నాం అనేది ఈ ఫుల్ వ్లాగ్లో చూసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. అండ్ ఈ వీడియో ఫుల్ వ్లాగ్ చూసేసి ఎలా వచ్చింది ఏమని నాకు కమెంట్లో చెప్పేయండి గైస్. ఇక మేమైతే వెళ్ళేటప్పటికి 10 అయింది కదా. సో అందుకనే షాప్స్ అంతా క్లోజ్ చేస్తున్నారనమాట. సో ఇంకా షాప్స్ క్లోజ్ చేస్తుంటే ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. మేము ఏం తినాలా, ఎక్కడ తినాలా అనేసి. సో ఫైనలీ చూద్దాం ఎక్కడ దొరుకుతుందని చూసేయండి.
అండ్ ఫైనలీ మాకైతే హోటల్ అనేది కనిపించిందనమాట, ఆంబూర్ దమ్ బిర్యానీ. సో అక్కడే వెళ్ళి మేము తిన్నాము. ఏం తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం అనేది వీడియోలో చూసేయండి. ఇక్కడ ఆ మెనూ అనేది నాకు చాలా ఇష్టమైంది. అంటే స్టిక్కర్స్ పెట్టి వాళ్ళు వేసినారు కదా, అది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉందో మీరే చూడండి. అండ్ దీంట్లో నాకు తెలిసి కర్ణాటకలో ఎక్కడైనా సరే పునీత్ రాజ్ సార్ది ఫోటో అనేది వేసింటారనమాట. సో అలానే ఇక్కడ కూడా ఈ హోటల్లో కూడా ఫోటో అనేది ఉండింది. నాకు చూసి చాలా హ్యాపీ అనిపించేసింది. ఎందుకంటే నాకు కూడా పునీత్ రాజ్ సార్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఎంత మిస్ అవుతున్నామో కదా. వి మిస్ యూ సార్. ఎంత లుకింగ్ ఉంది కదా. ఐ లవ్ బిర్యానీ అంట. నాకైతే ఎంత ఇష్టమైపోయిందంటే చాలా. వాళ్ళు ఎంత బాగా స్టిక్కర్స్ అనేది పెట్టినారంటే రియల్లీ చాలా అట్రాక్టివ్ అనిపించేసి అవి చూసిన వెంటనే మనకి. సో ఇంకా మేమైతే ఒక ప్లేట్ బిర్యానీ అండ్ ఒక ప్లేట్ వచ్చి కబాబ్ అనేది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంట్లో తిన్నాను కాబట్టి సో బాబు ఒకరే తినాలా అని చెప్పి తీసుకున్నారు. నేనైతే కబాబ్ తిన్నాను. ఈ బిల్ ఎంత అయిందో అనుకుంటున్నారు మీరు కమెంట్లో చెప్పేయండి. నేను మీకు కమెంట్లో చెప్పేసినాక నేను బిల్ అనేది ఎంతైనా చెప్తాను. ఇంకా తినేసి మేమైతే బిల్ పే చేసి ఇంకా రిటర్న్ ఇంటికంటే వచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ 11 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న వ్లాగ్ అనమాట, 2 days అంటే 1 day బ్యాక్ వ్లాగు. నాకు ఈరోజే గుర్తుకొచ్చి నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటున్నారా, నాకు 207 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. నేను అనుకున్నట్టు 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినాను. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ మాలాంటి న్యూ క్రియేటర్స్కి ఇది పెద్ద విషయమే కదా. సో నేను మీకు చెప్పినట్లు నెక్స్ట్ వీక్ సండే లైవ్లోకి అనేది వచ్చేస్తాను అనమాట. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ ఎంత చలిగా ఉందంటే అస్సలు తట్టుకోవడం చాలా కష్టమైపోయింది అబ్బా. రియల్లీ చాలా అంటే చాలా చలిగా ఉంది బయట. ఇంకా మేమైతే బైక్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి నడుచుకొని వచ్చినాం అనమాట. ఎందుకంటే మా ఇంటి నుంచి ఫుల్ రోడ్ అనేది రెడీ చేస్తున్నారు కాబట్టి సో ఇంకా మేము బైక్ అనేది లోపల ఎత్తుకోవాలేమో. సో ఫైనలీ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట. వచ్చేటప్పుడు నేను ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చినాను. నేను ఏం ఐస్ క్రీమ్ తీసుకోవచ్చినాను అని మీకు చూపించేస్తాను. అండ్ మీకు ఏం ఐస్ క్రీమ్ అంటే ఏం ఫ్లేవర్ అంటే ఇష్టమని నాకు చెప్పేయండి. బయట లైట్స్ ఆఫ్ చేస్తున్నారు బికాస్ 11 అయింది కాబట్టి. సో ఇంట్లో మాత్రమే టీవీ చూస్తున్నారు అమ్మ అండ్ తమ్ముడు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంటికి రీచ్ అయిపోయినాను. నేనైతే 2 ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాం అనమాట, బ్లాక్ కరెంట్ అండ్ బటర్ స్కాచ్ అనేది. అమ్మ తమ్ముడు అండ్ బావ మా అక్క అంతా బటర్ స్కాచ్ తీసుకున్నారు. నాకైతే బ్లాక్ కరెంట్ ఇష్టం అనేసి తీసుకున్నాను. సో మీకు ఏదైనా ఇష్టమో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.